తల్లిని వీధిలో గెంటేసిన కొడుకు, ఆస్తిని లాక్కొని తల్లిపై కరుణ చూపని ఘటన. సీన్ కట్ చేస్తే రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు ఇంటిని సీజ్ చేసి కొడుకు షాక్ ఇచ్చారు. ఈ కనికరం లేని కొడుకు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని మూసరాంబాగ్లో నివసిస్తోంది 90 ఏళ్ల శాకుంతలబాయి. ఆమెకు 2 కొడుకులు, 4 కూతుళ్లు ఉన్నారు. భర్త ఈ మధ్య కాలంలోనే చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత శకుంతలాబాయికి కష్టాలు మొదలయ్యాయి. వృద్ధాప్యంలో తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో ఎటుపోవాలో దిక్కుతోచక 4 కూతుళ్లలో ఒకరి ఇంటికి వెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న చిన్న కూతురు తల్లి ఆలనాపాలన చూసుకుంటోంది. ఈ క్రమంలోనే తల్లి శకుంతలాబాయి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులను కలిశారు. తన కొడుకు చేసిన నిర్వాకం గురించి అసోసియేషన్ ప్రతినిధులకు వివరించారు. దీంతో వారు ఆ వృద్ధురాలి సమస్యను 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ ఆర్టీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీఓ కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఆ ఇంటిని తల్లికి ఇచ్చేస్తామని చెప్పారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కుక్కతోక వంకర అన్నట్లు వారి బుద్ధి మారలేదు. నెలలు గడుస్తున్నా ఇంటిని ఖాళీ చేయకుండా ప్రభుత్వ అధికారులు నోటీసులను పట్టించుకోకుండా ఉన్నారు. అయితే జూన్ 26వ తేదీన ఆర్టీఓ అధికారులు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో హైదరాబాద్ తహసీల్దార్ జయశ్రీ నేరుగా రంగంలోకి దిగారు. వృద్ధురాలికి చెందిన ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ 2 కొడుకులు లేకపోవడంతో ఇంటికి అధికారికంగా తాళం వేసి సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన తాళాలను తల్లి శకుంతలబాయికి అప్పగించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పట్ల దయ లేకుండా ఇలా ప్రవర్తిస్తున్న అమానవీయ ఘటనలు నిత్యం చాలానే జరుగుతున్నాయి. కొందరు ఆస్తి ఉండి పేరెంట్స్ను బయటకు పంపిస్తుంటే మరికొందరు ఆస్తి లేని కారణంగా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు.